రుణమాఫీపై ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 4 నెలలు గడుస్తున్నా పథకంపై స్పష్టత లేదన్నారాయన. రుణమాఫీపై ఇటు రైతులకు అటు ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియటం లేదని అన్నారు. పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ అందింపజేయడానికి అప్పటి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయక చర్యలు అందలేని పరిస్థితులలో లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా జిల్లాలో నష్టపోయిన రైతాంగానికి ఇంతవరకు ఏ విధమైనటువంటి పంట నష్టపరిహారం అందింప చేయలేకపోవటం, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంతో ముఖ్యమంత్రి గారు స్పందించి గతంలో సమర్పించిన నివేదికలకు అనుగుణంగా విడుదల చేయడం జరిగిందో దాన్ని నష్టపోయిన రైతాంగానికి అందింప చేయవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై. అయితే ఇందులో నుండి 107 కోట్ల నుండి కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే ఇంతవరకు పంపిణీ చేయడం జరిగింది. లేదా మీరు రుణమాఫీ కూడా ఏ విధంగా నీరు గార్చాలి? 4 మాసాలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి. ఈ 4 మాసాల కాలంలో ఇంతవరకు ఇటు రైతుకు స్పష్టత లేదు, అటు ప్రభుత్వానికి స్పష్టత లేదు.